నేను యేసుప్రభు నమ్ముకోక మునుపు 7 సార్లు గుండు కొట్టించుకున్నా. అన్న నాది ఒక చిన్న డౌట్ అన్న, నువ్వు గుండు కొట్టించుకున్నావో మళ్ళీ ఏమైనా కొట్టించుకున్నావో తెలియదు కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటేనే నువ్వు ఇంత మారితే, యేసుక్రీస్తు పుట్టిన నేల ఇజ్రాయెల్, పాలస్తీనా కొట్టుకొని నర మీద సృష్టిస్తున్నారన్న వాళ్ళు మారి మంచోళ్ళు కావచ్చు కదా. భారతదేశం నుండి మీరే మారితే ఆడ పుట్టిండు, తిరిగిండు, పెరిగిండు, సిలువ వేయించబడినాడు అక్కడనే. అక్కడ మనుషులు మారు, మీరేది తలకైన ఓకే మారితే మారు, యేసురావు మొక్కుకో నీ ఇష్టం. మాల వేసుకుంటే మారలే, గుండు కొట్టించుకుంటే మారలే, ఇవి ఎందుకు వస్తాయి మీకు అనవసరమైన మాటలు? అరే ఇది భారతదేశం, సనాతన ధర్మము, మా ఇష్టము. గుండు కొట్టించుకుంటే లేకుంటే లేదు. అది తీయకుండా నువ్వు యేసుప్రభు గురించి గొప్పగా చెప్పుకో. మేము కూడా క్రిస్టియన్ స్కూల్, ఎస్పీజే స్కూల్లో చదువుకున్నా, మాకు అప్పుడు ఇట్లా చెప్పేటోళ్ళు కాదమ్మా. మీరేందిరా టచ్ అంటే మనసులు లేయడము? ఆ పోపును లేపో వాటికన్ సిటీలో 2 కాళ్ళు ఇరిగిపోయిన వీల్ చైర్ మీద తిరుగుతున్నాడు. ఎందుకయ్యా ఎప్పుడు సనాతన ధర్మం మీద పడతా?